గుడ్ మార్నింగ్. నాకు ఫుడ్ ట్రక్ చేసిన వీడియోకి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం నాకు ఒక కామెంట్ వచ్చింది, కార్పొరేట్ కంపెనీలో క్యాఫ్టేరియాని కాంట్రాక్ట్ తీసుకోవాలంటే ఎలా సార్ అని. కార్పొరేట్ అంటే ఫార్మా కంపెనీ, కన్స్ట్రక్షన్స్ కంపెనీ అండ్ మన ఐటీ కంపెనీస్ ఉంటాయి. దాంట్లో మనం ఏదైనా కానీ క్యాఫ్టేరియాని కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే క్యాష్ అండ్ క్యారీ, లైక్ మనం ఏంటంటే కైండ్ ఆఫ్ రెస్టారెంట్, ఫుడ్ని మన టైంకి తీసుకెళ్ళేసేసి ఎంప్లాయీస్కి అక్కడ సేల్స్ చేసుకోవడం, క్యాష్ తీసుకోవడం. సెకండ్ మెథడ్ ఏంటంటే మనకు ఏ కంపెనీ అయితే, లైక్ ఎగ్జాంపుల్ ఒక 2-3 కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు ఎంప్లాయీస్కి ఫ్రీ ఫుడ్ ఇస్తారు అనమాట. ఆ ఫ్రీ ఫుడ్ ఏంటంటే లైక్ 100 ప్యాక్స్, 500, 1000 అని చెప్పేసి, సార్ మా కంపెనీకి ఎంప్లాయీస్ అందరికీ ఫ్రీ ఫుడ్ పెట్టాలండి, ఇది మెను, దీని కాస్టింగ్ ఎంత, కొటేషన్ ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతారు. ఆ కొటేషన్ ప్రకారం మనం దానికి ఇచ్చేసిన తర్వాత వన్స్ దే అప్రూవ్న మనకు పర్ డే ఒక 1000 ప్యాక్స్ అయితే 1000 ప్యాక్స్ మనం ఫుడ్ తీసుకుపోయి అక్కడ ఫ్రీగా మనం ఎంప్లాయీస్కి ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ 30th మనం బిల్లు పెట్టిన తర్వాత కంపెనీ వాళ్ళు మనకు క్రెడిట్ చేస్తారు. ఓకే, సో ఇది మనము ఈ బిజినెస్ మనం చేయాలని అంటే దీంట్లో కాంప్లైన్స్ డాక్యుమెంటేషన్స్ అనేది ఒక అరౌండ్ 10 ఉంటాయండి. అండ్ తర్వాత సెకండ్ వచ్చేసి ఏంటంటే కిచెన్ని కంప్లీట్గా ఆడిటింగ్ లెవెల్లో పెట్టుకోవాలి. ఆడిటింగ్ లెవెల్లో పెట్టుకోవాలని అంటే వీ హ్యావ్ వన్ చెక్ లిస్ట్. ఓకే, నాకు మీరు కామెంట్ చేయండి, నేను చెక్ లిస్ట్ పంపిస్తాను. ఏమేమి చెక్ లిస్ట్, మీరు ఏమేమి కిచెన్ని ఆడిటింగ్ లెవెల్లో చేయాలంటే ఏమేమి చెక్ లిస్ట్ కావాలనేది నాకు ఒకసారి కామెంట్ చేస్తే దెన్ ఐ విల్ సెండ్ దట్. ఓకే, ఎందుకు ఆ చెక్ లిస్ట్ ఎందుకు అని అంటే ఏ కార్పొరేట్ కంపెనీకైనా కానీ మీరు కాంట్రాక్ట్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ మనం ఫస్ట్ వాళ్ళని మీట్ అవ్వాలి. కైండ్ ఆఫ్ అడ్మిన్, ఫెసిలిటీ మేనేజర్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫెసిలిటీ మేనేజర్ వాళ్ళని కలిసిన తర్వాత మనము డిస్క్రిప్షన్ ఇవ్వాలా, మన కంపెనీ ఏంది, మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వన్స్ ఆడిటింగ్ వాళ్ళు కిచెన్ ఆడిటింగ్కి వస్తారు. కిచెన్ ఆడిటింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళంతా మన కిచెన్ని ఎక్కడ ఉంది, డ్రైనేజ్ లెవెల్ ఎలా ఉంది, నెక్స్ట్ గార్బేజ్ ఎక్కడ ఇస్తున్నారు, నెక్స్ట్ పాట్ వాష్ ఎలా ఉంది, అండ్ వాళ్ళ కోల్డ్ స్టోరేజ్ ఉందా లేదా, అండ్ డ్రై స్టోరేజ్ ఎలా పెట్టారు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పైరీ ఐటమ్స్ పెడుతున్నారా, నాన్ ఎక్స్పైరీ ఐటమ్స్ పెడుతున్నారా, వెజ్ సెక్షన్ ఎలా ఉంది, నాన్ వెజ్ సెక్షన్ ఎలా ఉంది, మాస్టర్స్ హైజెనిక్గా ఉన్నారా లేదా అనేది వాళ్ళు కంప్లీట్గా ఫైర్ ఎగ్జిస్టర్ ఉందా లేదా, ఫ్లై అండ్ మిషన్స్ ఉన్నాయా లేదా, ఈ కాక్రోచెస్ ఉన్నాయా, ర్యాట్ ఉందా, అసలు నెంబర్ ఆఫ్ థింగ్స్ దే విల్ ఎక్స్ప్లెయిన్, దే విల్ వాచ్ ఇట్ అనమాట ఇన్ ద కిచెన్. మనం ఈ కిచెన్లో కంప్లీట్గా అవన్నీ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన డాక్యుమెంటేషన్స్ కూడా మనం అలానే మెయింటైన్ చేయాలి. సో ఈ 2 ఉంటేనే మనకి క్యాఫ్టేరియా కాంట్రాక్ట్ వాళ్ళు మనకు సైన్ చేస్తారు. ఓకే, ఇది సైన్ చేసిన తర్వాత కూడా ఇది ఓన్లీ ఇది ఒక పార్ట్, ఇది వన్ పార్ట్, ఒక 50% అయిపోయింది. ఇంకో 50% ఏంటంటే మనము పంపించే సర్వీస్ బాయ్స్ ఎలా ఉండాలంటే క్యాప్స్ పెట్టాలా, గ్లౌజ్ పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలా, ఆప్రాన్స్ వేయాలి, యూనిఫామ్స్ వేయాలి, బ్లాక్ కలర్ షూస్ వేసుకోవాలా, అది ఒకటి. నెక్స్ట్ క్వాలిటీగా మనం ఫుడ్ సర్వ్ చేయాలి, బికాస్ ఇట్స్ డైలీ బిజినెస్ రైట్, నాట్ ఏ క్యాటరింగ్. ఓకే, మార్నింగ్ అయిపోయింది, సాయంత్రం మనీ వచ్చాయని కాదు. సో మనం ప్రాపర్గా హైజెనిక్గా మెయింటైన్ చేస్తేనే ఎంప్లాయీస్ దే విల్ హ్యాపీ. ఇప్పుడు మనం ఇంట్లో రోజు భోజనం చేస్తున్నాం, మనం ఎందుకు భోజనం చేస్తున్నాం, ఇంటి ఫుడ్ మంచిదని. సేమ్ కైండ్ ఆఫ్ మనము హోమ్ మేడ్ ఫుడ్ వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇస్తేనే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కదా. లేదంటే వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయితే ఈవెన్ మనం బిజినెస్ చేయడం కూడా వేస్ట్. సో అదొక పాయింట్ చేసుకున్నాక అండ్ టైంకి ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ 12 o'clock కల్లా మన కంపెనీలో ఫుడ్ సర్వ్ స్టార్ట్ చేయాలి. సో అదొకటి మనం మెయిన్ పాయింట్ పెట్టుకోండి. ఈ క్వాలిటీ, క్వాంటిటీ, టైము, హైజెనిక్, డాక్యుమెంటేషన్స్, కిచెన్ చెక్ లిస్ట్, నేను ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా అసలు కంపెనీలో ఎలా సర్వ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ వెజ్ సెక్షన్ ఎలా పెట్టాలి, నాన్ వెజ్ సెక్షన్ ఎలా పెట్టాలి అది ప్లీజ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైన్ ఆఫ్, శ్రీధర్.